అందరికీ నమస్కారం. మదిర నియోజకవర్గంలో జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నాం. మరి దాదాపు 1000 సంవత్సరాల స్వయంభూ వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు కూడా స్వయంభూగా ఉన్నటువంటి క్షేత్రం అని చెప్తున్నారు. చాలా పెద్దగా, చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఆలయం. మరి ఈ ఆలయం యొక్క చరిత్ర, ఈ ఆలయం యొక్క దీవెనలు, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మంచి సాంప్రదాయాలు, ప్రతి ఒక్కరు ఈ గుడిని తమగా భావించి అనేక మంది వేరే వేరే దేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ గుడికి డొనేట్ చేయడం, ఈ గుడిని ఎక్స్పాండ్ చేసుకోవడం, ప్రభుత్వాల సహాయం ఉన్నా లేకున్నా ప్రభుత్వాలు చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది. ఇదే ఒరవడి కొనసాగాలి. మన వారసత్వంలో వచ్చినటువంటి సంస్కృతి, గుడి కావచ్చు, గోపురం కావచ్చు, పండుగ కావచ్చు, ఊరి సాంప్రదాయం కావచ్చు, దాన్ని కాపాడుకునేటటువంటి మంచి సంస్కృతిని ఇక్కడి ప్రజలందరూ కూడా మరి కొనసాగించడం చాలా సంతోషం. ఇవాళ తెలంగాణ జాగృతి జనంబాటలో భాగంగా ఖమ్మం జిల్లాకు వచ్చాము. మొదట మధుర నుంచి ప్రారంభించాము. ఆ తర్వాత వైరా వెళ్తాము, సత్తుపల్లి వెళ్తాము, వెళ్తూ ఖమ్మం, పాలేరు అన్ని నియోజకవర్గాలు కవర్ చేసి రేపు సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. వాటి పట్ల కూడా ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించేటటువంటి కార్యక్రమాలు కూడా చేపడతాం. ఇక్కడికి మరి గౌరవ పెద్దలు ఎన్టీ రామారావు గారు వచ్చారని చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు వచ్చారని చెప్తా ఉన్నారు. ఎవరు వచ్చినా రాష్ట్రానికి ఎంతో కొంత సహాయం చేసుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళు. అదేవిధంగా వాళ్ళు యావత్తు జాగృత కుటుంబ సభ్యులు అందరం కూడా మాకు కూడా భగవంతుడు అంత శక్తినిచ్చి ఖచ్చితంగా ప్రజలకు సహాయం చేసేటటువంటి శక్తిని మాకు ఇస్తాడని నమ్ముతాము.